హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు గుత్తి బీరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కిలో బీరకాయలు తీసేసి పైన చెక్కు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి 4 ముక్కలుగా మధ్యలోకి కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం పొడి ప్రిపేర్ చేసుకుందాం స్టఫింగ్ కోసం. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, ఎండు కొబ్బరి, వేరుశనగకాయ పప్పులు, కొంచెం వెల్లుల్లి రబ్బలు, ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అదేవిధంగా రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని కట్ చేసి పెట్టుకునే ముక్కలకు కూడా స్టఫింగ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బాండి పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పోపు దినుసులు కూడా వేసుకొని ఇవి కాస్త దూరగా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని కాస్త దూరగా వేగనివ్వాలి. ఇప్పుడు ఈ పోపులో బీరకాయ ముక్కలు పెట్టేసి ఒక 5 to 6 minutes వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత మిగిలిపోయిన పౌడర్ కూడా చల్లుకోవాలండి. అంతేనండి.